నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పూరీలోకి ఆలు కర్రీ చేశాను ఫ్రెండ్స్. దానికోసమని ఆలు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు, ఒక క్యారెట్, శనగపిండి, ఇంకా ఈ తాలింపు దినుసులు అన్నమాట. ముందుగా ఆయిల్ హీట్ అయ్యాక ఈ తాలింపు దినుసులన్నీ అందులో వేసేసుకుందాము ఫ్రెండ్స్. అన్నీ వేసుకోవచ్చు ఒకేసారి, ఏం కాదన్నమాట. ఇవి వేగుతాయి కదా, ఇలా వేగుతూ ఉన్నప్పుడు కాసేపు వేయించిన తరువాత పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ పచ్చిమిర్చితో పాటే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకుందాము ఫ్రెండ్స్. తర్వాత పచ్చిమిర్చి కూడా కాసేపు వేగినాక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. క్యారెట్ కాసేపు మగ్గుతుంది కదా ఫ్రెండ్స్, అందుకోసమని. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేసాక కొంచెం సాల్ట్ వేసుకుందాము ఫ్రెండ్స్, చక్కగా మగ్గుతాయి అన్నమాట. తరువాత వీటన్నిటిని ఒకసారి కలుపుకుని మూత పెట్టి కాసేపు మగ్గించుకుని వాటిలో వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే పూరీ కర్రీలోకి ఉడకాలి ఫ్రెండ్స్, ఇవి వేగకూడదు, అప్పుడే కర్రీ బాగుంటుందన్నమాట. ఇలా కాసేపు ఉడికిన తరువాత శనగపిండిలో వాటర్ కలుపుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. దీనివలన కొంచెం చిక్కదనం వస్తుందన్నమాట కర్రీకి. తరువాత ఇదంతా ఒకసారి కలిపేసుకుని కర్రీని మరి కాసేపు ఉడికించుకొని మనం ఉడికించి ముక్కలు చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఇందులో కారం ఏమీ అవసరం లేదన్నమాట, ఇలానే అది టేస్టీగా ఉంటుంది. ఇలా 5 నిమిషాలు ఉడికించుకుంటే పూరీ కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఈరోజు చాలా టేస్టీగా కుదిరిందన్నమాట. నచ్చింది కదా, మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.